ఇందిరాగాంధీ గారిని ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబం ఇందిరాగాంధీ గారిని జైల్లో పెట్టారు, గాంధీ గారిని జైలు పెట్టారు. ఎంతోమంది ఉదాహరణ చెప్తున్నా, అంత పెద్ద త్యాగ పురుషులనే జైల్లో పెట్టారు, దేశం కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళను. ఆఫ్టర్ వీరేంద్రభై కేజ్రీవాల్ను తీసుకుపోయి అవినీతిలో ఇరుక్కుంటే, లిక్కర్ కేసులో ఇరుక్కుంటే కేజ్రీవాల్ని జైలుకు పంపించారు, లల్ ప్రసాద్ యాదవ్ను జైలుకు పంపించారు, కరుణానిధిని కూడా తీసుకుపోయి జైల్లో పంచారు, జయలలిత గారిని కూడా జైల్లో పెట్టారు. ఏంద్రభై త్యాగం అంటే ఏంటిది? ఏం విచారణ వెళ్తున్నట్టే ఏదో పెద్ద ఈ దేశానికి స్వతంత్ర సమయోధుడు, లేకుంటే ఈ రాష్ట్రం తీసుకొచ్చిన పెద్ద ఏకైక వ్యక్తి, త్యాగం చేసిండు, ఆయన కుటుంబం ఏమీ లేదు, ఏ పదవులు తీసుకోలేదు, త్యాగపురుషుడు అన్నట్టు విచారణ. ఏంద్ర విచారణ? ఒక దోపిడీదారును, ఒక దొంగను, ఈ రాష్ట్రాన్ని దోసుకున్నోడిని, ఈ రాష్ట్రాన్ని ఉద్యమకాలను అణిసివేసినోడిని, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలేసీలను అణిసివేసినోడిని, ఈ ప్రజలను అణిసివేసినోళ్ళను, నిరుద్యోగులను అణిసివేసినోడిని, తెలంగాణ ఉద్యమకాలను అణిసివేసినోడిని, అమరవీరుల కుటుంబాలను అవమానపరిచినోడిని విచారణ పిలుస్తున్నారు. తప్పేంటి? ఖచ్చితంగా విలువలసిందే. అవసరం అనుకుంటే వాళ్ళని టీఆర్ఎస్ జైలుకు పంపవలసిందే. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అనిష్టం అర్జెంటుగా విచారణ చేసి వెంటనే జైలుకు పంపవలసిందే. అది ప్రసక్తే లేదు. ఎవరిని కూడా క్షమించారు. మీరు ఎస్సీలను ఏదైనా ఎస్సీలు తప్పు చేస్తే విచారణ చేసి జైలుకు పంపుతారు, ఎస్టీలు తప్పు చేస్తే విచారణ చేసి జైలుకు పంపుతారు, బీసీలు తప్పు చేస్తే విచారణ చేసి జైలుకు పంపుతారు. అంటే బీసీ ఎమ్మెల్యేలు, నేను బీసీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా తప్పు చేసేందుకు వెంటనే విచారణ చేసి జైలుకు పంపుతారు. మీడియా కూడా బ్రహ్మాండంగా ప్రచారం చేస్తుంది. ఏదో ఆ దొర అంటే ఆ దొరను ఏద్దా విచారణ? ఆ దొరను జైలుకు పంపద్దా? ఇదేందయ్యా? ఈ తెలంగాణ ప్రజలకో న్యాయము, తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వీళ్ళకో న్యాయము, వాళ్ళకో న్యాయమా? ఇదే పద్ధతి నాకు అర్థం కాలే. ఖచ్చితంగా చట్టం అందరికీ సమానమే. భారత రాజ్యాంగమే చెప్తుంది చట్టం అందరికీ సమానమే. ఎవడైనా తప్పు చేసినోడు, ఈ రాష్ట్రాన్ని దోషినోడు, 3 లక్షల కోట్లు దోసుకున్నాడు, హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలను కబ్జా పెట్టినోడు, బినాంపీల మీద పెట్టుకున్నాడు, ఖచ్చితంగా జైలుకు పంపవలసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాడు. అరెస్ట్ చేస్తారా? ఎంత విచారణ కానీ ప్రభుత్వం చట్టం అని చెప్తున్నా కదా, అందుకోసమే రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, చట్టం విచారణ చేస్తుంది. విచారణలో తేలినాక అర్జెంటుగా జైలుకు పంపడం కోసమే కదా విచారణ వేసేది. ఎందుకోసం చేస్తారు? విచారణ వేసి విడిచిపెట్టడం కోసం కాదు, విచారణ వేసి ఖచ్చితంగా జైలుకు పంపుతారు. ఎవరు ఏం మాట్లాడుతుండ్రా మీరు? మా ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడినప్పుడు ఇది అడగరావా మీ మీడియా? మా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు? మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యా, మా రాష్ట్ర ముఖ్యమంత్రి నీతి నిజాయితీగా ఆయన కష్టపడి పైకెచ్చినోడు, చీటింగ్ చేసి పైకెచ్చినోడు కాదు. ఒక జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం మొత్తం తిరిగి ఈ ప్రజల కోసం త్యాగం చేసి ఉద్యమం చేసినటువంటి వాడు అధికారంలోకి వచ్చిండు. అటువంటి ముఖ్యమంత్రిని మా రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని నోటికొచ్చిన బూతులు మాట్లాడితే అప్పుడు అడగరావా మీ మీడియా వాళ్ళంతా? ఎస్, ఖచ్చితంగా మాట్లాడతా. నువ్వు చదువుకున్నవి, మాజీ మంత్రివి, శాసనసభ్యుడి, నువ్వు ఎట్లా మాట్లాడతావు? అంటే నువ్వు మాట్లాడితే నువ్వు దొరవ కాబట్టి మాట్లాడాలి, నేను మాట్లాడకూడదా? ఇదేందే మీ మీడియా? ఇదేంది మీ మీడియాకు? నాకు అర్థం కాలే. అంటే ఆ దొర మాట్లాడని ఏది మాట్లాడినా వస్తుంది, కానీ గజల కథ మాట్లాడకూడదా? ఇదేం పద్ధతి? వాడు నాకేనా గొప్పోడేది? నేను ఉద్యమం చేసినప్పుడు వాడెక్కడ మీరు చెప్పండి. నేను తెలంగాణ కోసం త్యాగం చేసినప్పుడు వాడెక్కడ ఉన్నాడు? వాడి స్థాయి ఏంటి? అప్పుడు మీరు ఇది అడిగేటప్పుడు అది కూడా అడగాలి. మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు. మా రాహుల్ గాంధీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కుటుంబం. మా రాహుల్ గాంధీకి నీతికి నిజాయితీకి మారుపేరు. ఇప్పటికి కూడా ఎంపీ కోటర్స్ ఉంటున్నాయా? వీళ్ళు 500 కోట్లతో 100 కోట్లతో ఇండ్లు కట్టుకున్నారు. దుబాయ్లో, అమెరికాలో, లండన్లో కట్టుకున్నారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా మీ కన్ను చూస్తున్నాయి. ఫామ్ హౌజులు పెట్టుకున్నారు. 10 ఏళ్ళు పరిపాలన చేసి ఫామ్ హౌజులలో 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నారు, ఇండ్లు కట్టుకున్నారు 100 కోట్లతో. కానీ మా రాహుల్ గాంధీ గారికి ఏమున్నదయా? ఎంపీ కోటర్స్ ఉంటున్నాయా? ఇప్పటికి ఇల్లు లేదు. మా రాహుల్ గాంధీ గారికి ఇప్పటికి ఇల్లు లేదు. అటువంటి మా రాహుల్ గాంధీ గారిని పట్టుకొని
మాట్లాడతాడా? అప్పుడు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నా మీరు అడగాలి కదా. అదే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నప్పుడు అడగాలి కదా. ఏం మాట్లాడుతున్నారు? ఒక ముఖ్యమంత్రి పట్టుకో, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు. ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు ఏం మాట్లాడుతున్నాయా? నోటికొచ్చిన బూతులు, లుచ్చ, ఇంకేదో అనరాని భాష మాట్లాడుతున్నాడు. ఆ భాష మాట్లాడేటప్పుడు మీ మీడియా వాళ్ళు ఇది ఎందుకు మాట్లాడుతున్నావు, ఇంత అహంకారం ఎందుకైనా అని అడిగి రావే మీరు? అది అడగాలయ్యా దయచేసి. మీరంతా మీ తప్పేం లేదు, మీరు అడగాలి. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు, మా రాహుల్ గాంధీ గారిని మాట్లాడుతున్నప్పుడు నేనెందుకు రెస్పెక్ట్ ఇవ్వాలయ్యా? నాకు రెస్పెక్ట్ గురించి తెలుసు, నేను కూడా చదువుకున్న వాడిని, రాజ్యాంగం గురించి తెలుసు, చట్టాల గురించి నాకు కూడా తెలుసు. నేను దానికి అనుగుణంగానే మాట్లాడతా. కానీ నువ్వు మాట్లాడే భాష మార్చుకో. నీ అహంకారం దురహంకారం కనపడుతుంది. అందుకోసమే నేను కూడా ఊరుకుండే ప్రసక్తే లేదు. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా మాట్లాడతాను. నీ దురహంకారం, అహంకారాన్ని అంచడమే నా లక్ష్యం. అది గుర్తుపెట్టుకో.